నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్నారు నా కలీగ్ అడ్వకేట్ శశికాంత్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ప్రాపర్ ఎలిగేషన్స్ లేకపోయినా కానీ ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆల్దో మనం ఈ తప్పు చేయలేదు అని మనకి తెలిసినా కానీ మన పైన ఒక ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ అయి ఉంటుంది. అట్లాంటి ఇన్స్టెన్సెస్లో వీఆర్ నాట్ గిల్టీ అని ప్రూవ్ చేసుకోవడానికి, ఆ ఎఫ్ఐఆర్ని కొట్టివేయడానికి ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లో ఎసెన్స్ ఏంటి అంటే, ఎవరినైనా అరెస్ట్ చేసేటప్పుడు పోలీస్ వాళ్ళు సరైన గ్రౌండ్స్ లేకుండా అరెస్ట్ చేసేయచ్చు అని అడుగుతున్నారు. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన జడ్జిమెంట్స్లో కూడా ఏం చెప్తుందంటే, ప్రాపర్ గ్రౌండ్స్ లేకుండా పోలీస్ వాళ్ళు ఎప్పుడైతే రిమాండ్కి పంపిస్తారో జడ్జి గారి ముందు ప్రవేశపెట్టి ప్రాపర్ గ్రౌండ్స్ లేకుండా ఉంటే అట్లాంటి అరెస్ట్ని కోర్టు కూడా కండెమ్ చేస్తాం జరుగుతుంది. అంటే వాళ్ళని రిమాండ్కి పంపిస్తానికి కుదరదు. బేసిక్గా అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ సెక్షన్కైనా అబౌవ్ 7 years పనిష్మెంట్ ఉంటేనే రిమాండ్కి తీసుకునే అవకాశం ఉంటుంది. బిలో 7 years పనిష్మెంట్ ఉంటే రిమాండ్కి తీసుకునే అవసరము చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కడైతే కొంతమందికి లీగల్ నాలెడ్జ్ ఉండదో అక్కడ పోలీస్ వాళ్ళు అప్పుడప్పుడు కొంచెం మిస్యూజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది, అవతల వాడిని భయపడించే ఛాన్స్ కూడా ఉంటుంది. అట్లాంటప్పుడు మీరు అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి చట్టం పట్ల అవగాహన పెంచుకోవాలి. కొన్ని సెక్షన్స్ ఉంటాయి, ఉదాహరణకి ఎవరినో కొట్టారో లేకపోతే తిట్టారో ఇట్లా ఉంటాయి. కొన్ని 3 years ఉంటాయి, కొన్ని 4 years ఉంటాయి, కొన్ని అప్ టు 7 years ఉంటాయి. ఈ అప్ టు 7 years దానికి వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిన అవసరం లేదు. 7 years అబవ్ ఉన్నది మాత్రం కంపల్సరీ రిమాండ్కి 14 days తీసుకుంటే ఆ రిమాండ్లో మళ్ళీ బెయిల్ వేసి మనం ఆ వ్యక్తిని బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని కేసెస్లో డైరెక్ట్గా మనకి ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ అవుతుందో అది కేసు కరెక్ట్ కాదనిపిస్తుందో అది హైకోర్టుకి వెళ్ళి క్వాష్ చేసి ఆ కేసుని అసలు మొత్తానికి కొట్టేయచ్చు. ఇందులో ఏమీ కరెక్ట్ లేదు, అసలు ఎవిడెన్సే లేదు, దీనికి నా మీద కావాలని కేసు చేస్తారని చెప్పి క్వాష్ చేసి కొట్టేయచ్చు కూడా. ఇది తెలియక చాలామంది అసలు మొత్తమే వాళ్ళ మైండ్ ఆఫ్ అయిపోతుంది. ఆ టైంలో పోలీసు వాళ్ళు ఎలా చెప్తుంటే అలా వింటూ ఉంటారు. దయచేసి ఇట్లాంటి వీడియోస్ను 10 మందికి షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి చట్టం పట్ల అవగాహన వస్తుంది. ఇట్లాంటి అరెస్ట్లని మనం అవాయిడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ.